శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మేషరాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. 16th జూన్ తర్వాత చాలా గ్రహాలు మారబోతున్నాయి, వాళ్ళ ప్రభావం కూడా మారబోతుంది. అందువల్ల కొద్దిగా విశేషంగా మేషరాశి వారికి అయితే ఉండబోతుంది. ముందుగా మీరు నన్ను క్షమించండి, లాస్ట్ టైం లోపల నేను జూన్ 1st వీక్ 2nd వీక్ గురించి రాశి ఫలాలు చేయలేను, కొన్ని కారణాల వల్ల చేయలేను, కానీ క్షమించండి. ఎవరైతే మన ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని మేషరాశి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో చేయడానికి కూడా ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మేషరాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే అందరికీ తెలిసింది మేషరాశి వారికి ప్రెజెంట్ ఏళ్ళనాటి శని ప్రభావం అయితే నడుస్తుంది. కానీ ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి, మనం కేవలం ఒకటి బ్యాడ్ అనుకొని మనం ఉండకూడదు. ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, లైఫ్ లోపల అప్స్ అండ్ డౌన్స్ ఈజ్ నార్మల్, ఇవి ప్రతిసారి అవుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏంటంటే బ్యాడ్ టైంలో కూడా మిగతా గ్రహాలు సపోర్ట్ చేయడానికి చాలా ముందుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ప్రెజెంట్ చూడండి, మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో సాటర్న్ ఒక్కడు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడతాడు. కానీ ఇప్పుడు మీ ఫేవర్ లోపల 3 గ్రహాలు వచ్చాయి. ఇప్పుడు ప్రెజెంట్ మీ ఫేవర్ లోపల 3 గ్రహాలు వచ్చాయి. ఏవి తెలుసుకోండి, సూర్యుడు మీ ఫేవర్లో ఉన్నాడు, బుధుడు మీ ఫేవర్లో ఉన్నాడు, గురువు మీ ఫేవర్లో ఉన్నాడు. తృతీయ స్థానం లోపల 3 గ్రహాలు ఉన్నాయి. ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్, ఇట్స్ టైమ్ ఫర్ లెర్న్, ఇట్స్ టైమ్ ఫర్ డెవలప్. ఈ సమయం ఏదైతే ఉందో మీకు నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ టైం ఏదైతే ఉందో ప్రత్యేకంగా మీ లైఫ్ లోపల ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సిన సమయం అయితే ఉండబోతుంది. ఈ టైం ఏదైతే ఉండబోతుందో ప్రత్యేకంగా ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంటుంది. ఈ టైం లోపల ప్రత్యేకంగా కొన్ని రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయ కాలం లోపల ప్రత్యేకంగా కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సి వస్తుంది. ఈ టైం లోపల ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీకు కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కొత్తగా అంటే మీరు ఏదైనా లెర్నింగ్ చేయగలుగుతారు కుటుంబం ఫ్యామిలీ లోపల. పాయింట్ టు పాయింట్ చెప్తే అర్థం చేసుకోండి. ఏకాదశ స్థానం లోపల రాహు ఉన్నాడు, అంటే రాశి నుంచి ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు. సోషల్ సర్కస్ పెరగబోతుంది, కొద్దిగా గుర్తింపు కూడా పెరగబోతుంది. కొన్ని ఆ గుర్తింపు వల్ల కొద్ది ఖర్చులు కూడా అవుతాయి, ఇది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఏకాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో రాహు, ఇది స్వరాశి రాహు, కాబట్టి ఇది మీకు చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా సోషల్ లోపల కొద్దిగా పబ్లిసిటీ అయితే మీకు పెరగబోతుంది. దాంతోపాటు కొన్ని బాధ్యతలు మీకు ఏదైతే చెప్పానో ఆ ప్రకారంగా ఉంటాయి. కానీ ఖర్చు ఎందుకు పెరుగుద్దంటే మీరు కొన్ని విషయాలు బాధ్యతల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అది మీ బాధ్యత, అది మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది. అందుకే మీకు ఖర్చు ఉంటుంది. మరి ఖర్చు ఉంటే డబ్బు వచ్చుద్దా రాదా? డబ్బు వచ్చుద్ది. ఎందుకంటే సెకండ్ లార్డ్ శుక్రుడు మీ రాశిలోనే గోచరం చేస్తున్నాడు. ప్రెజెంట్ మీ రాశిలోనే గోచరం అవ్వడం వల్ల శుక్రుడిది, కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే డబ్బు పరంగా అయితే లేదు. ఆ ఖర్చులు ఉన్నాయి, కానీ డబ్బు అయితే అవసరం మీ దగ్గర తప్పకుండా వచ్చి తీరుద్ది. ఇంకొక విషయం తెలుసుకోండి, మీరు దశమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. కొన్నిసార్లు ఏంటంటే మీరు చేస్తున్న పని లోపల కొద్దిగా ఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫాల్ట్ అంటే మనం ఇప్పుడు చాలా బాగా చేస్తాము, కానీ మనం చేసిన పని అవతల వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఈ వస్తువు ఇలా ఉంటే చాలా బాగుంటుంది, ఇలా మనం మొత్తం ఎనర్జీ ఫీల్ చేసి అందులో ఆ వస్తువు తయారు చేస్తాం. కానీ అవతల వ్యక్తికి ఆ వస్తువు నచ్చకపోవచ్చు, మనం చేసిన డిజైన్లకు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు చేస్తున్న పనిలే మళ్ళీ డబల్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైం అయితే ఉంటుంది మీకు. ఎందుకంటే దశమాధిపతి ద్వాదశ స్థానం లోపల కొన్నిసార్లు చేస్తున్న పని లోపల డబల్ అవుతుంటాయి, ఇవి తెలుసుకోండి. అందుకే ఏదైనా పని చేసే ముందు ఫస్ట్ క్లారిఫై చేసుకోండి. అంటే మీ సొంత మైండ్ అక్కడ ఉపయోగించకండి, మీ వస్తువు అయితే మీరు ఉపయోగించండి, కానీ అవతల వ్యక్తి వస్తువు కదా, అక్కడ వాళ్ళ అధికారం ఎక్కువగా ఉంటుంది, ఇది తెలుసుకోండి. ఇంకొక పాయింట్ గమనించినట్లయితే ప్రెజెంట్ ఎవరికైతే పెళ్లి అవ్వలేదో మేషరాశి వారు పెళ్లి కోసం ప్రయత్నించుతున్నట్లయితే పెళ్లి యోగం ప్రెజెంట్ అయితే చాలా ప్రబలంగా కనబడుతుంది మేషరాశి వారికి. ఎలా తెలుసుకోండి, సప్తమాధిపతి శుక్రుడు లగ్నంలో రాశిలో ఉన్నాడు. ఓకే, భాగ్యాధిపతి దేవగురు బృహస్పతి 3rd హౌస్లో ఉన్నాడు, భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, అలాగే సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. పంచమాధిపతి సూర్యుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయాధిపతి బుధుడు, షష్టాధిపతి బుధుడు తృతీయ స్థానంలోనే ఉన్నారు. మీకు మాట చెప్పే స్టార్టింగ్లోనే 3 గ్రహాలు మీ ఫేవర్లో ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఈ 3 గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి, ఉపయోగించడం అంటే ఎలా తెలుసుకోండి. ప్రెజెంట్ అయితే అవుతుందేం తెలుసా, 16th తర్వాత మీకు కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇంకా మనము ఆగాల్సిన అవసరం లేదు, ఇక మనము పరిగెత్తాల్సిన టైం ఉందని మీ అంతా మీరే కొద్ది ఛాలెంజ్ తీసుకుంటారు లైఫ్ పట్ల. అని అలా మీరు ఫ్లోతో ముందు కూడా వెళ్తారు, వెళ్ళాలని కాదు తప్పకుండా వెళ్తారు.
ఫాల్ట్ ఎక్కడ అవుతుంది తెలుసా? తొందరపాటు ఎక్కువ అవుతుంది. తొందరపాటు ఎక్కువ అవుతుంది. ఎలా చెప్తున్నా తెలుసుకోండి. మీ రాశాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు, కేతు వెంట ఉన్నాడు. కేతు వెంట అష్టమాధిపతి కూడా కుజుడు అవుతాడు పంచమ స్థానంలో. ఇది కొద్ది సంతాన విషయాల లోపల సరిగ్గా ఉండదు, సంతాన వ్యక్తిగత విషయం కోసం సరిగ్గా ఉండదు. కానీ అకార్డింగ్ టు యూ ఇది మీకు కొన్ని విషయాల లోపల షార్ట్ టెంపర్ ఎక్కువ పెంచుతుంటది. కేతుకు ఒక మాట చెప్పడం జరిగింది శాస్త్రం లోపల. కేతు ఏ భావంలో అయితే ఉంటాడో, ఏ ప్లానెట్తో అయితే సంబంధం పెట్టుకుంటాడో ఆ ప్లానెట్కి సంబంధించిన విషయాల లోపల మొత్తం కారకత్వాలు వదిలేస్తుంటాడు. ఇప్పుడు మీరు కేతు కుజుడు ధైర్యకారకుడు, ధైర్యం చాలా అవసరం. అండ్ తొందరపాటుకి ఇది కుజుడిది మైనస్ పాయింట్. కాబట్టి తొందరపాటు చేయకండి. ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా ముందుకు వెళ్ళేటప్పుడు బుద్ధిని ఎక్కువగా ఉపయోగించండి. అలా చూస్తే మీరు బుద్ధిని ఉపయోగిస్తారు, ఎందుకు కాదని. ఎందుకంటే తృతీయ స్థానంలో బుధుడు వెంట గురువు ఉన్నాడు కదా, బుద్ధిని మీరు తప్పకుండా ఉపయోగించుతారు. కానీ ఏమవుతుంది తెలుసా? ఈ 3 గ్రహాల సంబంధం డైరెక్ట్ 9th హౌస్ పైన ఉంది. 9th హౌస్ ఏం తెలుసా? ప్రత్యేకంగా మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తారో, మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట కనుక మీరు విన్నట్లయితే, వాళ్ళు చెప్పినట్టు కనుక మీరు నడుచుకున్నట్లయితే మీకు ఎక్కువ ప్రాబ్లం అవ్వదు. బికాజ్ ఎందుకంటే ఈ కేతు నుంచి 9th హౌస్, కేతు నుంచి 5th హౌస్ లోపల ఈ 3 గ్రహాల సంబంధం ఉన్నది. అండ్ యాజ్ వెల్ దాంతో సాటర్న్ 10th ఆస్పెక్ట్ కూడా ఉన్నది ఇక్కడ. కాబట్టి మీకైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మీ మెంటర్ ఎవరైనా వాళ్ళు మీకోసం మంచి చెప్పినట్లయితే అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నారని. కానీ వాళ్ళు చెప్పిన మాట వినండి. అలాగే మీరు చేస్తున్న పని కూడా వాళ్ళు చెప్పిన మాట ఎలా ఉందో దానిలో మీ ఫోర్స్ పెట్టి పని చేయండి చాలు. సొంత నిర్ణయాలు ఈ టైంలో తీసుకోకండి. ఎప్పుడైతే ఈ కుజుడు కన్యా రాశిలో వెళ్తాడో అప్పుడు మీరు ఎలాంటి కావాలి, మీ లైఫ్ లోపల ఎలా చేయాలనుకున్నా అలా చేసుకోండి. అని ఈ టైం లోపల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రత్యేకంగా ఏంటంటే బయట ఫుడ్స్ అస్సలు తినకండి. అని హెల్త్ పట్ల కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కేతుతో పాటు కుజుడు ఉంటే కొద్దిగా బాడీ లోపల హీట్ ఎక్కువగా పెరుగుతుంది. అని కొద్దిగా మసాలా పదార్థాలు ఎక్కువగా తినకండి. ట్రావెలింగ్ ఎక్కువ కనబడుతుంది, ట్రావెలింగ్ చూసుకొని చేయండి. కాలసర్ప యోగం ఉంది, సంతాన భవిష్యత్తు, గర్భవతి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా, అంత అనుకూలంగా టైం అయితే లేదు. కానీ మిగతా కేటగిరీ ఎవరైతే వాళ్ళకి చాలా బాగుంది. అని లవ్ మ్యారేజ్ కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్లయితే, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అలాంటి వారు కూడా మంచి టైం అయితే కనబడుతుంది. కుదిరినట్లయితే ఇంట్లో చెప్పడానికి మీరు ప్రయత్నించండి. అండ్ ఇంకొక మాట చెప్తా ఏంటంటే, ప్రెజెంట్ ఈ టైం లోపల కొద్దిగా మీ క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. హార్మోన్స్ చేంజ్ అయ్యే టైం ఉంది. ఇది హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి. దాని పట్ల కొద్దిగా మీరు కంట్రోల్ ఉన్నట్లయితే చాలా మంచిది. ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉంటే చాలా పాయింట్లు వేరేలా ఉంటాయి. అని శుక్రుడు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. అని కుజుడు కూడా అగ్నితత్వ ప్లానెట్లో కేతు వెంట ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే డైరెక్ట్ కేతు సంబంధం శుక్రుడితో ఉన్నది. స్త్రీల వల్ల జాగ్రత్తగా, స్త్రీల వల్ల కొన్నిగా మైండ్ అప్సెట్ అవుతుంటుంది. స్త్రీల వల్ల కొద్దిగా గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరి మధ్యలో అస్సలు వెళ్ళకండి. ఆడవాళ్ళ గొడవ ఉన్నట్లయితే అస్సలు అందులో మీరు తలదూర్చకండి. ప్రతిరోజు శివుడిని పూజించండి. సుందరకాండ తప్పకుండా చేయండి ప్రతిరోజు, చాలా మంచిది. అని నేను ఏవైతే శాటర్న్కి సంబంధించి రెమెడీ చెప్పానో అవి చేస్తుండండి. ఒక విషయం తెలుసుకోండి, ఏలినాటి శని అందరూ చెప్తుంటారు. ఓకే, శాటర్న్ ఏం చేస్తున్నాడు? శని కర్మకారకుడు. కర్మాధిపతి ద్వాదశంలో వెళ్తే ఏమవుతుంది? ఎక్కువ చాల్సి వస్తుంది. ఎక్కువ చేస్తే బ్యాడ్ ఏం కాదండి. ఎక్కువ చేస్తే ఏమవుతుందో తెలుసా? అనుభవం పెరుగుతుంది. ఒక మనిషి లైఫ్ లోపల లైఫ్ లీడ్ చేసేటప్పుడు కావాల్సింది ఏంటంటే అనుభవం కావాలి. అనుభవం వస్తే ఆ వ్యక్తి అర్థం చేసుకోగలుగుతాడు లైఫ్ని ఎలా లీడ్ చేయాలని. చాలా చెప్పాను మీకు. మీరు టైం బాగుంది, ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. కేవలం ప్రతిరోజు దైవీ ఆరాధన చేస్తూ ముందుకెళ్ళండి. మంచి టైం ఉంది. కొద్దిగా పీస్ఫుల్గా ఉండే టైం అయితే మీకోసం కనబడుతుంది. సాటర్న్ అలాగే కుజుడు షష్టాష్టక సంబంధం ఉన్నది, నేను కాదనను. కొద్దిగా మళ్ళీ అదే చెప్తున్నా, 5th అంటే సంతానానికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శ్రీమాత్రే నమః. మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది
చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్‌లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి. మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది. అరే! ఇది నిజంగా ఇలా అవుతుంది. అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకిలా ఉంది. మనం ఈ రకంగా బ్రతకాలి. అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు గనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్‌లో గనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతదంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో